సిగరెట్ తిప్పి పెట్టాను రా, కాలిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టకరా, నరికేస్తుంది. అవన్నీ ఆ రోజులు అయ్యారు, ఇప్పుడు చెయ్యేంటి? నోరు పెట్టినా సరే ఏం మాట్లాడదు. ఈ రోజు ఎక్కడ కోసేస్తుంది. అంతా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకే. మాట్లాడలేదేంట్రా? ఒక్కసారి అనుభవం అయ్యిందంటే ఏ గుడ్డు బెదరతో తనే లొంగిపోతుంది అయ్యారు. పట్టించుకుంటున్నావు చూడు. అక్క నేను పనికి వెళ్తున్నాను, గల్లాపేట నుంచి 5 రూపాయలు తీసుకుంటాను. గల్లాలో చేపెట్టి తీసేసుకున్నావా? పొద్దున బయటకు వెళ్తున్నావు, పెద్దవాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది తెలుసా? నిన్ను చూస్తుంటే టీ కొట్టి వానర్లా లేవు, టీ ఎస్టేట్ వానర్లా ఉన్నావా? అది కాదు, నేను ఏమైంది? ప్రభుదేవ డాన్స్ అంతా చేస్తున్నావేంట్రా? ఏమైందిరా? చెప్పలేను. ఏమైంది? చిన్నయ్య గారు ఏమైంది? ఎలా చేశాడు? ఊరంతా ఎగతాళి చేసేలా చేశాడు. ఊర్లోని కుక్కలన్నీ నన్ను ఇలా ఎగతాళి చేసేలా చేసేసి పెద్ద వీరులాగా లారీ మీద తిరుగుతూ ఊరెళ్తున్నారు చూడు. ఊరిలో ఇంతమంది మగాళ్ళుండి ఏం ప్రయోజనం? ఒక్క కుక్కకైనా నిలదీసి అడిగే ధైర్యం ఉందా? ఆరోగ్య విధవులు పట్టించుకోవద్దు. పెద్ద మగాళ్ళ వచ్చాడు చెప్పడానికి నోరు ముసుకుని చీర కట్టుకుని తిరగరా. ఆడంగి విధవా ఎక్కడా? వెళ్ళి గుండెల్లో ఒకే పొట్టుకోడు. అలాగే రా, నా వెనకత్రా రా. ఏమయ్యా, నిద్ర రాలేదా మీకు? నేను నిద్రపోయి చాలా ఏళ్ళైంది, నా కాలుతో పాటు నిద్ర కూడా పోయింది. ఏమిటా చూస్తూ నుంచున్నా? విసర్రా కానివ్వు. దొంగ నా కొడుకు మరీ దారుణం అయిపోయాడు. మంచోడంటే ఈ ఊరోళ్ళకి నచ్చదు కదా, అందులోనూ ధైర్యస్తులంటే ఈ ఊరోళ్ళకి అసలు నచ్చదు. ఈ ఊరినే దోచుకుంటున్నాడే విజయగాడు, వాడే నిన్ను చంపమని మనుషుల్ని పురమాయించి ఉంటాడు. ఇది వాడు కాదు, వేరొకడు. సరేరా, డాక్టర్ దగ్గర పోదాం. నాకేం కాలేదు, మీరు వెళ్ళి పడుకోండి. ఏ వెగతాళిగా ఉందా? అది విషయం కత్తి అయితే. ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలీదు, కాలు పోయిన తర్వాతే దాని విలువ ఏంటో నాకు తెలిసింది. లేచురా. ఆలస్యం చేయకుండా రావయ్యా, వెళదాం. లేచురా. సరే వస్తాను, పంచ మార్చుకుంటా. ఇంత రాత్రిలో నన్ను ఎవరు చూస్తారు కానీ లేచురా, వెళదాం. ఇంకో పంచ కట్టుకుని రావచ్చుగా. ఇంకోటి ఉంటే కట్టుకొని అంటానా? రారా. శాబాష్. మీ అక్కని ఎవడో ముట్టుకున్నాడని నీకెంత పౌరుషం వచ్చిందంటే, అది మన ఊరు వాడికి వచ్చిందంటే నేను మెచ్చుకొని తీరాల్సిందే. అది నా దగ్గర చెప్పు ఉండాల్సిందే. వాడిని క్లోజ్ చేయమని మనుషులను పంపించేవాడిని కదా. ఈ కుక్క దగ్గర చెప్పి అనవసరంగా కంపు చేసావు కదరా. అదిరిందయ్యా బహదూర్. కొత్త పంచ, కొత్త చొక్కా, కొత్త గడ్డం. అదేమిట్రా అది కొత్త గడ్డం? నేను ట్రిమ్ చేశాను కదా. అది సరే గాని పాత బిచ్చగాడికి ఏంట్రా ఈ కొత్త అవతారం? అది మరేం లేదు, నిన్న మన లారీని కత్తితో కాస్త టచ్ చేశాడు. ఈయన తన పంచెని చింపి ఆయన కట్టుకట్టాడు. దానికి 2 జతల పంచెలు, 2 జతల చొక్కాలు, 50 రూపాయలు డబ్బులు ఇచ్చి రెడీగమ్మని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాట. అవును, రాత్రి కత్తి విసిన వాడిని నువ్వు చూసావా? నేను చూడలేదు, ఆయన చూశాడుగా. చూసి ఊరికే వదిలేశాడా? ఏం చేస్తాడు, వాళ్ళు పారిపోయారుగా. పారిపోతే ఆ పందుల్ని తరుముకెళ్ళి నరకాలి కదా. అది వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? టౌన్కి వెళ్ళాడు. ఎందుకు? కత్తి కొనడానికే. కత్తి దేనికి? వాళ్ళని నరకడానికే. నరుకుతాడా? ఆయన ఇప్పటికే చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. నేను ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకురా భయపడతారు? ధైర్యంగా ఉండండి. అదిగో వస్తుంది, అది ఆయన లారీనే కదా. అదే లారీ, అదిగో కత్తి కూడా కనబడుతుందిగా. అవును, తల తల మెచ్చిపోతా. అడిగితే నేను లేనని చెప్పు. నేను కూడా లేను చెప్పు. వీళ్ళెందుకు భయపడుతున్నారు? మనం కత్తి గురించి మాట్లాడాం కదా, అందుకే పారిపోతున్నారు. వ్యత్యాసమైన నువ్వయ్యా నీది. పిక్చర్ కావాలా?
అసలే కడుపులో తిప్పుతోంది. ఇక నీ మిక్సర్ తింటే అంతే. వేసావా? నన్ను కొట్టావు కదా, ఉండి జయరాజుతో చెప్తాను. జయరాజు! టీ కొట్టాడు తమ్ముడిని చూసావా? అదిగో లోపల కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. రే పేపర్ తీయండిరా అన్న మొహం చూస్తాడు. మొన్నటి పేపర్ చదువుతున్నాడు. వీడికి పేపరే చదవడం తెలీదు, తల కిందలుగా పట్టుకున్నాడు. ఎల్లండ్రా అలా చూడాలండి. రే మీ అక్కయ్య మీద నీకున్న ప్రేమకి నేను అభినందించాలి. అందుకని ఎందుకురా దాక్కుని కత్తిని విసిరావు? నువ్వు నిజమైన మొగాడు అయి ఉంటే ఎదురుగా వచ్చి గుండెల్లో కూర్చుండాలి. అప్పుడు నువ్వు మొగాడివి. నీ కత్తి నువ్వు బానిసలో ఉంటే లాభం లేదు. నలుగురిని కొట్టడం కూడా తెలుసుండాలి. లేకపోతే కత్తిని పట్టుకోవడం తెలుసుండాలి. ఇలా చూడు, కత్తిని ఇలా విసిరా. ఆహా ఎంత వాటంగా విసిరాడయ్యా. కొత్త కత్తి, కొత్త మనిషి, కొత్త స్టైలు. ఆదర కొట్టేశాడు డ్రైవరు. కటింగ్ షేవింగ్ అన్న. కటింగ్ వచ్చి నరుకుతాను బిడ్డ. నేను కత్తి గిత్తని ఊరికనే అన్నాను. నీకు దమ్ముంటే నిజంగా నరకాల్సింది మానవురులేరా, అంతేగాని ఆ రాము కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన అతన్ని కాదురా. ఏరా నాకంటే వెధవ దొరకలేదురా నీకు? ఇంతకు ముందేమో ఊరూరు తిరిగి లోడు తోలుతుండేవాడివి. నేను వెదగలేక చచ్చేవాడిని. ఇప్పుడు ఒకేసారి ఈ ఊర్లోనే సెటిల్ అయిపోయావా? ఏరా పోరంబోకో, ఒక్క ముక్క నాతో చెప్పకూడదా? నిన్ను వెతుక్కుంటూ ఆ పాతింటికి వెళ్ళాను. అక్కడ అసలు ఇల్లే లేదు. ఇప్పుడు పూర్తిగా సారాయి ఫ్యాక్టరీ పాలైపోయింది. నువ్వు తాగి తాగి పేగులు గాలి చావడానికి జ్ఞాపకార్థంగా సారాయి ఫ్యాక్టరీకి అమ్మేశావా? ఇప్పుడు మీ అమ్మగారి జ్ఞాపకార్థం కాకుండా నీ జ్ఞాపకార్థమా? నేను అడుగుతూనే ఉన్నాను, ఎలా పట్టించుకోకుండా వెళ్తున్నాడు చూడు. రే పోరంబోకో, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి నువ్వు దేన్నైనా అమ్ముకుని పోరా. ఇంకో 6 నెలల తర్వాత కొద్ది కొద్దిగా తిరిగి ఇచ్చేస్తాను. శబాష్ శబాష్ రా దేవుడా, ఈ అన్యాయం చూడు. రే నిన్నని ప్రయోజనం లేదురా. నీలాంటి వాడికి డబ్బులు అప్పించాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలరా. ఏరా మాట వరుస కూడా త్వరలో ఇచ్చేస్తానని చెప్పలేవా? 6 నెలల తర్వాత ఇస్తారు, అది కొద్ది కొద్దిగా ఇస్తారు. తీసుకునేటప్పుడు బతిమాలి తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు కొద్ది కొద్దిగా ఇస్తారా? రే నువ్వు 6 నెలలంటే ఎంత అవుతుందో నాకు బాగా తెలుసురా. నాకు తెలిసిందిలే, ఈ ఊర్లోనే సెటిల్ అవబోతున్నావట. ఊరే కోడే కూర్చోదురా. అవును, ఊళ్ళో నా గురించి వినంత నిజమే. అయితే ఏంటి ఇప్పుడు? ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వగలను. ఇష్టం ఉంటే నమ్మండి, లేదా ఇదిగోండి మీ లారీ తాళాలు. ఏంటి తాళాలు ఇచ్చేసి పోతున్నాడు? నాకేమో మూర్ఛ రోగమా? రేయ్ ఏంట్రా ఈ గాయం? ఏం లేదు. రేయ్ రక్తం వస్తుంది కదరా. అదే ఏం లేదంటున్నానుగా. సరే సరే లే. ఏం అక్కర్లేదు. రేయ్ లేవరా, ఇంతకంటే నేను పైకి లేపలేను. ఊపిరి అయిపోయి చస్తాను. లే లే. పెద్ద రోషగాడివిరా నువ్వు. రాను రాను కోపం ఎక్కువైపోతుందిరా నీకు. రేయ్ నువ్వు ఇల్లు కడుతోంది నీ కోసం కాదు, నీ స్నేహితుడు అతని కుటుంబం కోసం నాకు తెలుసురా. అంతేకాదు వాళ్ళ కోసం ఒక రోజుకి 5-6 లోడ్లు తోలి కష్టపడుతున్నావని నాకు తెలుసు. అయినా ఇది ఊర్లో వాళ్ళు చెప్తే విన్నాను. నీ నోటితో చెప్పుంటే సంతోషించేవాడిని. అందుకే నీ మీద కోపం. ఇదిగో తాళం చెవులు. వద్దు. రేయ్ ఉద్యానంటే మొహం పచ్చడైపోతుంది. తీసుకురా తాళాలు. ఇలా చూడు, 6 నెలలు కాదు, సంవత్సరమైన ఇల్లు కట్టి ఆ తర్వాతే డబ్బులు ఇవ్వు. కానీ డబ్బులు ఇవ్వలేదో నా ఎలా నిన్ను చంపేస్తాను. ఈ నవ్వు చూసి ఎన్నాళ్ళైందిరా, చిన్న వయసులో చూశాను. అమ్మయ్యా. మీరు కూర్చోండి, నేను తోస్తాను. వద్దు వద్దురా. మీరు కూర్చోండి. వద్దు వద్దురా. నేను తోస్తాను. అరే వద్దు అంటున్నాను కదా. ఏం లేదు, ఆ రాముగాడిని చివరిగా చూసింది నా బండిని తోసేటప్పుడేరా. ఈ బండి రాసి అలాంటిది. నువ్వు కలకాలం బతకాలి, అందుకే వద్దంటున్నాను. అలాంటివన్నీ మన చేతిలో ఉన్నాయా? మీరు కూర్చోండి, నేను తోస్తాను. సెంటిమెంట్ చూడడం వల్లేరా నేను ఇలా ఉన్నాను. అందుకే బండిని మార్చకుండా పెయింట్ మారుస్తున్నాను. అదృష్టవంతుడురా, నీ చేయి పడగానే బండి స్టార్ట్ అయిపోయింది. ఇదిగో బిర్యానీ. ఆ రాముగాడి జ్ఞాపకంతో 2 పట్టుకొచ్చేసాను.
ఇది కూడా నువ్వే తినే.